కంపెనీలు వాళ్ళని ఇల్లు అడిగితే చెప్తారు, ఉన్న కంపెనీలు కూడా వెనక్కి వెళ్ళిపోయి, అది అందరికీ తెలిసిన విషయం. వాళ్ళందరినీ అడిగితే చెప్తారు, వీళ్ళు ఎంత ఇబ్బంది పెట్టారో, ఎంత దందా చేశారో అందరికీ చెప్తారు. ఈరోజు వీళ్ళు 5 ఏళ్ళు చేసిన విధ్వంస పాలనకి భయపడిపోయి కంపెనీలు ఏమీ రాకపోతే ఆ కంపెనీలన్నీ మళ్ళీ వెనక్కి తీసుకురావాలి, మన కమిట్మెంట్ 20 లక్షల ఉద్యోగాలు 5 ఏళ్లలో అని చెప్పి నాయకులంతా కష్టపడుతుంటే వాళ్ళ మీద బురద చల్లడానికి ఈరోజు ప్రయత్నం చేస్తున్నారు. ఫలితం చూసిన రోజు వీళ్ళ నోట్లోంచి మాట రాదని నేను చెప్తున్నాను. అంటే జగన్ ఉంటేనే రాష్ట్రంలో ప్రజలకి మంచి జరిగేదని ఈరోజు ప్రజలందరూ చర్చించుకుంటున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ప్రజలే తూగొట్టారు సార్. మాకు నువ్వు ఇస్తున్న ఊరికే ఫ్రీబీస్ మాకు అక్కర్లేదు, మాకు కావాల్సింది మంచి పాలన, మాకు అవకాశాలు కావాలి, మా పిల్లలకి భవిష్యత్తు కావాలి అని చెప్పి 164 సీట్లు కూటమికి ఇచ్చిన ప్రజలు మారిపోయారంటే ఎవడు నమ్ముతాడు సార్? ఈయన బటన్ నొక్కిన దానికి విసిగిపోయారు. ఈయన నొక్కిన దానికన్నా తీసుకున్నది ఎక్కువ అని ఈ మధ్య కల్తీ మద్యం స్కామ్ వచ్చింది కదా, ప్రజలు చూడట్లేదా? రోజుకి 50 కోట్ల సంపాదన.